ఆయన గ్రంథాలు మాత్రమే రైట్ అన్నట్టు బైబిల్ గ్రంథం తప్పుడు పుస్తకం అన్నట్టు ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, ఆది కాండంలో మొదటి అధ్యాయం మొదటి వచనంలోనే దేవుడు భూమి ఆకాశములను సృజించిన ఆ మాటే తప్పు అన్నాడు. ఇది అరువు తెచ్చుకున్న మాటలండి, ఇది కొత్తగా చెప్పేది ఏం కాదు. ఆ మాటే తప్పు అన్నాడు. ఎలా తప్పు అంటే, ఒక వస్తువును మనం తయారు చేయాలంటే స్థలం ఉండాలిగా. ఆయన చెప్పే లాజిక్, ఒక వస్తువును మనం తయారు చేయాలంటే స్థలం ఉండాలిగా. అలాగే దేవుడు భూమిని మొదట కలగజేసి ఆకాశాన్ని తర్వాత కలగజేస్తే స్పేస్ లేని దగ్గర, స్థలం లేని దగ్గర భూమిని ఎలా చేసేసాడు. చూసారా బైబిల్ ఎంత తప్పు ఉందో అన్నాడు. నన్ను అడిగితే మీలాంటి బేపనోళ్ళకి అర్థం వదలండి ఇలాంటి మాటలు. ఎందుకంటే మీ పితరులు పెద్దవాళ్ళు, వాళ్ళకి తెలిసింది ఒక గొప్పతనం ఏంటో, ఆ బ్రాహ్మణులకు తెలిసింది. మీకు బ్రాహ్మణ్ అనే పదం కన్నా నేను ఉపయోగించేది మీలాంటి బేపనోళ్ళకి తెలియదు. ఎవరికి తెలుస్తుందంటే, చక్కగా బైబిల్ని గౌరవిస్తూ బైబిల్ విధానంలో బైబిల్ని అర్థం చేసుకునే విధానం ఎరిగిన పెద్దవారికి తెలుసు. అందుకే నీలాంటి ఈ తోకూపే బ్యాచ్ తర్వాత తరాల్లో వస్తారనే వాళ్ళు తర్జుమా చేశారుగా. తెలుగు బైబిల్ మీ పెద్దవాళ్ళే తర్జుమా చేసింది. ఈ బేపనోళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళ పెద్దవారు బ్రాహ్మణ్స్, వాళ్ళంటే నాకు గౌరవమే, వాళ్ళే తర్జుమా చేస్తారు. ఇలాంటి తోకూపే బ్యాచ్ తర్వాత తరాల్లో వస్తాయని బైబిల్కి ప్రారంభంలోనే హెడ్లైన్ ఒకటి వేస్తారు. ఆ హెడ్లైన్ ఏముంటుందంటే, ఆదిమ ఇబ్రు గ్రీకు నుండి ఈ బైబిల్ తర్జుమా చేయబడింది. నీకు భూమా ఆకాశమా ఇలాంటి డౌట్లు వస్తే ముందు నువ్వేం చదవాలి? ఎబ్రూ గ్రీకు చదవాలి. మనకి ఎబ్రూ గ్రీక్ ఎలాగో రాదు కనుక దానికి సంబంధించిన దాని డైరెక్ట్ లాంగ్వేజ్లో తర్జుమా అయిన అందరికీ యూనివర్సల్ లాంగ్వేజ్ ఒకటి ఉంది, ఇంగ్లీష్. అందులో ఏమని ఉంటుంది ఇలాంటి వాళ్ళు చదవాలండి. ఏమని ఉంటుంది నేను చదువుతాను చూడండి. ఏమని ఉంటుందంటే, ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ ద హెవెన్స్ అండ్ ఎర్త్. ఇప్పుడు చెప్పండి, ఇన్ ద బిగినింగ్, ప్రారంభంలోనే దేవుడు సృష్టించింది భూమిని కాదు. చెప్పండి, హెవెన్ అండ్ ఎర్త్ అంటే ఏంటి? స్పేస్ ముందు, తర్వాత ఎర్త్ క్రియేట్ చేయబడింది. అంటే దీన్ని బట్టి మనకేమర్థం అవుతుంది? శూన్యము చేసిన తర్వాత శూన్యములో వేలాడేలా దేవుడు భూమిని సృజించను. ఇంత స్పష్టంగా బైబిల్లో మనకు కనబడుతున్నప్పుడు జంజి వేసుకుని తయారైపోయి ఈయన అన్నాడు బైబిల్లో తప్పులు ఉన్నాయన్నాడు. తప్పులు ఉన్నాయని అడుగుతున్నాను. అదే ప్రశ్నలు మీ గ్రంథాలను అడిగితే నిలబడగలరని అడుగుతున్నాను. ఒక ఉదాహరణ అడుగుతున్నాను, చెప్పండి. దున్నపోతు మేఘాల మీద వచ్చేసిందని రాశారండి. ఇలాంటి అడిగితే ఏమైపోతారండి వీళ్ళు? అని మనం అడగం. ఏడు దున్నపోతు మేఘాల మీద వచ్చేద్దా? మేఘాల మీద దున్నపోతు వచ్చేసిందంటే మనం నమ్మేయాలట. స్పేస్లో భూమి ఎలాడుతుందని బైబిల్ చెప్తేనట. చెప్పండి, బైబిల్ అట తప్పుడు. ఎందుకే అని అడుగుతున్నాను. మేము అడగడం మొదలెట్టామనుకోండి, అది ఏ స్టూడియో అయినా బాగా వినాలి, సిగ్గైపోద్ది. మన ఒక సాంబశివరావు గారిని తీసుకెళ్ళి అందరూ కూర్చోబెట్టారు, మొత్తం కడిగి పాడేసి ఇప్పుడు ఆ వీడియోలు ఉంచాలో తీయాలో అర్థమవట్లేదు. అలా ఉంటుంది. కాబట్టి ఎందుకు వచ్చిన గొడవ అని మీ విశ్వాసాలు మీరు చెప్పండి, మా విశ్వాసాలు మేము చెప్పుకుంటాం. ప్రజలు వాస్తవాలు ఏదో గ్రహిస్తారు.